లూకాసు వార్త 15వ అధ్యాయము గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయమును జనరల్గా బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, బైబిల్ అంతటిలో అతి ప్రాముఖ్యమైన మొదటి 5 అధ్యాయాల్లో ఒక అధ్యాయం అంటే ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్, ఇన్ ద హోల్ బైబిల్. అంటే అంత ప్రాముఖ్యమైన అధ్యాయమా అని నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈ 15వ అధ్యాయము ఇట్స్ ఎ చాప్టర్ ఆఫ్ లాస్ట్ థింగ్స్, కోల్పోయిన విషయాలను గురించిన అధ్యాయము. 3 కోల్పోయిన విషయాల గురించి ఈ అధ్యాయం మాట్లాడింది. నెంబర్ 1, ద లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె గురించి యేసుప్రభు మాట్లాడాడు. రెండవది ద లాస్ట్ కాయిన్, పోగొట్టుకున్న నాణమును గురించి యేసుప్రభు మాట్లాడాడు. అండ్ నెంబర్ 3, ద లాస్ట్ సన్ ఆర్ ద ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని గురించి ప్రభు మాట్లాడాడు. అయితే ఈ 3 గురించి ఆయన మాట్లాడి ఈ 3 కూడా చివరికి వచ్చేసరికి రక్షణకు కనెక్ట్ చేశాడు, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అందుకనే ఈ అధ్యాయము చాలా 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 ప్రాముఖ్యమైన అధ్యాయం. సరే, ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నేను ఆ తండ్రికి కుమారునికి మధ్య జరిగిన సంఘటన మీ గమనానికి తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 15. ఇప్పటికి చాలాసార్లు ఈ అధ్యాయం పేరు చెప్పాను నేను. ఆ వచనానికి వచ్చేద్దాం. 11వ వచనం నుండి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 11. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి. ఇక్కడున్న చిన్నవారు అందరూ ఆమెను చెప్తారా? ఎనీ యంగెస్ట్ హియర్? ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ ద హౌస్. నేను ఇంట్లో చిన్నోడిని. నాకులాగా ఇంట్లో చిన్నోళ్ళు ఎవరు ఉంటే కమాన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే లౌడ్ ఆమెన్, ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యు. కమాన్, ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఇంట్లో ఎక్కువ పనులు చెప్పేది చిన్నోళ్ళకే, ఇంట్లో ఎక్కువ తిట్లు పడేది చిన్నోళ్ళకి, ఇంట్లో ఎక్కువ తన్నులు పడేది చిన్నోళ్ళకి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఆమెన్. ఎందుకంటే ఇంట్లో చిన్నోడికి ఇంకొక పేరేంటంటే తులిపోడు. ఇంట్లో చిన్నోడు అంటే బాగా అల్లరి అంటే మరి నాకు తెలియదు, మరి చిన్నోళ్ళు నిజంగా అల్లరి చేస్తారా లేదా. నేనైతే బాగా చేసేవాడిని చిన్నప్పుడు. బాగా అందరు చక్కగా కూర్చొని సీరియస్గా క్యారమ్స్ ఆడుతావాడిని, ఎన్ని చెరిపేసి వెళ్ళిపోయేవాడిని నడుచుకుంటా కామ్గట్టు. ఎవరైనా క్రికెట్ ఆడుతూ ఉంటే కామ్గట్టు వెనక నుంచి ఇలా వికెట్ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. సో అట్లాగా ఒక ప్రత్యేక ఆత్మ ఉంటుంది చిన్నపిల్లల పైన. కానీ దేవుడు దాన్ని ఈ విధంగా మార్చి ఒక సేవకుడిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెన్. సరే, నేను చిన్నోడు గురించి ఎక్కువ చెప్పుకుంటూ వెళ్తే పెద్దోళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. సో కాబట్టి ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. సో నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. డైరెక్ట్గా చిన్నవాళ్ళు అడుగుతారు ఇలాంటివన్నీ వచ్చి. ప్రభు, యాక్చువల్గా ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత వస్తుంది కుమారులకు. అక్కడ తెలుగు బైబిల్లో ఆస్తి అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఇన్హెరిటెన్స్ అన్న మాట రాయబడింది, స్వాస్థ్యము అన్నమాట. స్వాస్థ్యము కుమారులకు దేవుడిస్తాడు. తండ్రి తర్వాత, తండ్రి తదనంతరం హక్కుబద్ధముగా కుమారులకు తండ్రి యొక్క స్వాస్థ్యం వస్తుంది. అయితే కుమారుడు తండ్రి స్వాస్థ్యానికి ఎప్పుడు అధికారి అవుతాడంటే తండ్రి చనిపోయిన తర్వాత అవుతాడు. తండ్రి పూర్తిగా అప్పగించి తను మరణించి వెళ్ళిపోయిన తర్వాత అవుతాడు. కానీ ఇక్కడ తండ్రి బ్రతుకుండగానే తండ్రి స్వాస్థ్యమును అడుగుతున్నాడు. తండ్రి చిన్న కుమారుడు, అతని పేరు రాయబడాల, చిన్న కుమారుడు. చిన్నోడికి ఇంట్లో పేరు చిన్నోడనే ఉంటుంది మ్యాక్సిమం. ఎవరైనా వచ్చి చిన్నోడా అంటారు. అయితే వారిలో చిన్నవాడు వచ్చి అడిగాడు, ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగా. తండ్రి ఒకనికి ఇవ్వాలంటే భాగం చేయాలి కదా, 2 భాగాలు చేసి పెద్దోడు భాగం పెద్దోడికి ఇచ్చాడు, చిన్నోడు భాగం చిన్నోడికి ఇచ్చాడు. కొన్ని దినములైన తర్వాత 13వ వచనం, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, అందరు చెప్పండి కూర్చుకొని, అందరు చెప్పలేదు, సమస్తమును కూర్చుకొని ఏం చేశాడు? దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. నౌ బాగా గమనించండి, ఐ వాంట్ టు టెల్ వెరీ పవర్ఫుల్ థింగ్ టుడే. నేను చాలా కొద్ది నిమిషాల్లో చెప్తాను, కానీ మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. సో నేను వాక్య లాంగ్వేజ్లోనికి, బిబ్లికల్ టర్మ్స్లోనికి వచ్చేస్తున్నాను. కుమారుడు వచ్చి తండ్రిని ఆస్తిని అడిగాడు. దాన్ని నేను చెప్పాను స్వాస్థ్యం అడిగాడు, ఇన్హెరిటెన్స్ అడిగాడు. దాన్ని నేను ఏమంటానంటే వాగ్దానం అడిగాడు. తండ్రి అయిన దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఇదిగో నిన్ను సమస్త జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసి కనానును స్వాస్థ్యముగా ఇచ్చాడు. వాగ్దానం అంటే వాక్యం అర్థం ఏంటంటే స్వాస్థ్యము. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానమే మన స్వాస్థ్యము. హిస్ ప్రామిస్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. కమ్ ఆన్, హల్లెలూయా. నా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ చిన్న కుమారుడు వచ్చి తండ్రి నీ ఆస్తిలో నా భాగము నాకి, అంటే నాకు రావాల్సిన ఇన్హెరిటెన్స్ నాకి,
నాకు రావాల్సిన వాగ్దానము నాకు గివ్ మీ ద ప్రామిస్, గివ్ మీ ద ఇన్హెరిటెన్స్ దట్ బిలాంగ్స్ టు మీ. నా యొద్దకు రావాల్సిన ఆస్తి, నా స్వాస్యమును నాకివ్వు అని అడిగాడు. అడిగితే తండ్రి ఇచ్చాడు. ఇస్తే కుమారుడు తీసుకున్నాడు. తీసుకొని దూరదేశము వెళ్ళిపోయి ఆస్తి చేత పాడైపోయాడు, వాగ్దానము చేత పాడైపోయాడు, స్వాస్యము చేత పాడైపోయాడు. నౌ లిసన్ టు మీ. నేను ఈ వచనాలు చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు, లేకపోతే ఈ చిన్న కుమారునికి తండ్రి తనకు కావాల్సిన ఆస్తిని ఇచ్చేశాడు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ కుమారుడు తను పొందుకొనిన ఆ వాగ్దానమునకు సిద్ధముగా లేడు. హీ హ్యాడ్ ద ప్రామిస్, బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ద ప్రామిస్. హీ హ్యాడ్ ద ప్రామిస్, బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు మేనేజ్ ద ప్రామిస్. చాలామందికి ఒక సమస్య ఏంటంటే, చాలామంది చెప్తారు, ప్రభా నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు రాలా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. నౌ లిసన్ టు మీ, ద ఆన్సర్ ఈస్ హియర్. జవాబు ఏంటంటే, యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. నువ్వు దేని కొరకు అడుగుచున్నావో దాని కొరకు ఇంకా నువ్వు సిద్ధపడలేదు. నేను చెప్తున్నాను, గెట్ ప్రిపేర్డ్, గెట్ రెడీ ఫర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే అడుగుచున్నారో దానికి మీరు సిద్ధపడి ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు లేక చిన్న కుమారుడు తను కావాల్సిన అవసరత కంటే కూడా తను కోరినది పొందుకున్నాడు. తనకు కావాల్సిన దానికంటే కూడా తను ఆశించింది పొందుకున్నాడు. హీ వాంటెడ్ ద బ్లెస్సింగ్, బట్ హీ ల్యాక్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. అతడు దీవెన కోరుకున్నాడు కానీ నిగ్రహ శక్తి లేదు. దీవెన కోరుకున్నాడు కానీ క్రమశిక్షణ లేదు. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద ప్రామిస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు నీకు చాలా ఇవ్వాలని కోరాడు. నీకు వాగ్దానం ఇవ్వాలని, స్వాస్థ్యం ఇవ్వాలని, దీవెన ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, అనేకమైన ఇవ్వాలని కోరాడు. బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అందుకనే నీవు దాన్ని పొందుకోలేకపోతున్నావు. సో హీ రిసీవ్డ్ ద ప్రామిస్. అతడు వాగ్దానమును పొందుకున్నాడు, స్వాస్థ్యమును పొందుకున్నాడు, కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు. ఫ్యూచర్ ప్లాన్ లేదు. నేను చెప్తున్నాను, ఇఫ్ యువర్ డ్రీమ్ హ్యాస్ నో ప్లాన్, ఇట్ బికమ్స్ an illusion. It becomes an illusion. నీ దర్శనమునకు, నీ కలిగిన కళకు ప్రణాళిక లేకపోతే అది ఒక భ్రమగా మారిపోతుంది. ఆస్తిస్తే ఏం చేస్తావు? ఎంత ఆలోచించాడో తెలియదు నాకు. ఒక రేబాన్ స్పెట్స్ కొనుక్కోవాలనుకున్నాడేమో, ఒక బెంచ్ కారు కొనుక్కోవాలనుకున్నాడేమో, లేదంటే మంచి సూట్ కొనుక్కోవాలనుకున్నాడేమో, లేదంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు, ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం. బట్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్. ఏ ప్రణాళికలు లేవు. అతను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హీ ఆస్క్డ్. అతను ఏమడిగాడు? ఎంత ఆస్తి వస్తుందో తెలుసా అతనికి? అమ్మని చెప్తున్నా వినండి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు మనము దాన్ని మల్టిప్లై చేయాలని కోరుతాడు. అది మనం మల్టిప్లై అవునట్లుగా దేవుడు మన చేతిలో పెడతాడు. ఈ చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళి దాన్ని పాడు చేశాడు. దాన్ని పాడు చేయటం కదా అతను కూడా పాడైపోయాడు. ఎందుకని? హీ వాజ్ అనేబుల్ టు మేనేజ్ ద ప్రామిస్. హీ వాజ్ అనేబుల్ టు మేనేజ్ ద బ్లెస్సింగ్. He was unable to manage, handle the answer that he received. అతను పొందుకున్న జవాబు హ్యాండిల్ చేసే ఆ యొక్క సామర్థ్యమును అతడు లేడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తుందో నాకు తెలియదు. యు బీన్ వెయిటింగ్ ఫర్ లాంగ్. ఏదో జవాబు కొరకు దేవుడు అడుగుతాడు, ఆర్ యు రెడీ? ఆర్ యు ప్రిపేర్డ్ టు రిసీవ్? ఆర్ యు ప్రిపేర్డ్ టు హ్యాండిల్? ఆర్ యు ప్రిపేర్డ్ టు మేనేజ్ ద ఆన్సర్? నీకు ఒక దీవెనిస్తే, నీకు ఒక జవాబు ఇస్తే, నీకు ఒక వాగ్దానం ఇస్తే దాన్ని పట్టుకొని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన సిద్ధపాటు నీకుందా? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్. అందుకని ఈ రోజున యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్. చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు ప్రార్థన యొక్క జవాబులు, వాగ్దానములు. కొంతమంది చాలా లైట్గా తీసుకుంటారు. కొంతమందికి వారి జీవితంలో జరిగే అద్భుతాలు చాలా లైట్గా తీసుకుంటారు. వారి జీవితంలో జరిగే బ్రేక్ త్రూస్ చాలా సింపుల్గా తీసేసుకుంటారు. కొంతమంది జీవితంలో జరిగే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. నేను చెప్తాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్, ఇఫ్ యువర్ డ్రీమ్ డజంట్ హ్యావ్ ఎ ప్లాన్, ఎ డ్రీమ్ వితౌట్ ఎ ప్లాన్ బికమ్స్ ఎన్ ఇల్యూషన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక ప్రణాళిక లేని కళ, నీకు చాలా పెద్ద ఆశయం ఉండొచ్చు, కానీ ప్రణాళిక లేదా, ఇఫ్ యూ నాట్ ప్రిపేర్డ్, అదొక భ్రమగా మిగిలిపోతుంది. ఎ డెస్టినీ వితౌట్ డిసిప్లిన్ బికమ్స్ ఎ డిసాస్టర్. ఒక క్రమశిక్షణ లేని ఒక గురి, ఒక ఆశయము, అదొక విపత్తుగా మారిపోద్ది నీ జీవితంలో. చాలామందికి చాలా గొప్ప ఆశయాలు ఉంటాయి, దానికి తగిన డిసిప్లిన్ ఉండదు. నోరు కట్టుకోవటం చేత కాదు.
నోరు దగ్గర పెట్టుకోవటం చేత కాదు, తమ కన్ను కాపాడుకోవటం చేత కాదు, తమ శరీరాన్ని కాపాడుకోవటం చేత కాదు, తమను తాము నిగ్రహించుకోవటం చేత కాదు. చాలా గొప్ప ఆలోచనలు ఉంటాయి, దానికి తగిన జీవితం లేదు. గొప్ప పిలుపు ఉంటుంది, దానికి తగిన క్యారెక్టర్ ఉండదు. గొప్ప అసైన్మెంట్ ఉంటుంది, దానికి తగిన. దేవుడు అంటున్నాడు, ఇఫ్ ఐ కెన్ సీ యూ రెడీ ఐ వాంట్ టు రిలీజ్. నీవు సిద్ధంగా ఉండటం నేను చూస్తే నేను దాన్ని నీకు విడుదల చేయాలనుకుంటున్నాను అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. కొందరు జీవితాల్లో జరిగిన కొన్ని పరిస్థితులు, మీరు ఒకవేళ చెప్పచ్చు, పాస్టర్ గారు నా జీవితంలో కొన్ని పరిస్థితులు జరిగినాయి, కొన్ని మరణములు జరిగినాయి, కొన్ని ఎడబాట్లు జరిగినాయి, కొన్ని రిజెక్షన్స్ జరిగినాయి, కొన్ని భయంకరమైన ట్రాజిక్ సిచ్యువేషన్స్ నా జీవితంలో ఎదుర్కొన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్, ఆ పరిస్థితులన్నిటి ద్వారా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ వస్తున్నాడని నువ్వు గ్రహించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. యు నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అది ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అట్లా ఎందుకైందని అనుకోవద్దు. అవన్నీ కూడా ఈ రోజున దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో దాని కొరకు నిన్ను సిద్ధపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నీకు 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 బాధ కలిగింది, సాతాను కలిగించిన బాధే, కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చావు. ఆ బాధలో దేవుడు దానిలో నీకు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు కొన్ని సమస్యలు కలిగినాయి, దేవుని యొద్దకు వచ్చావు, దేవుడు నీలో విశ్వాసమును కలిగించాడు, దాంట్లో ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈ పరిస్థితులన్నీ కూడా నీవు దేవుని యొద్దకు రావటానికి, నీవు సిద్ధపడటానికి, నీ జవాబు కొరకు నువ్వు సిద్ధపడటానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశము. హల్లెలూయా. యు నీడ్ టు గెట్ రెడీ. సంబడి షౌట్ గెట్ రెడీ. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి గెట్ రెడీ. ఇంకొకరికి చెప్పండి బీ ప్రిపేర్డ్. నేను చెప్తాను, గాడ్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ సంథింగ్. డియర్ బిలీవర్స్, లిసన్ టు మీ. గాడ్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ సంథింగ్. ఎంతమంది నమ్ముతున్నారు? గాడ్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ సంథింగ్. గాడ్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ సంథింగ్. యూ షుడ్ బి ప్రిపేర్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ ద లార్డ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు నీ పైన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కమ్ ఆన్, బీ ప్రిపేర్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ డు ఐ మీన్? నువ్వు చెప్పాలి, ప్రభా నువ్వు నాకు ఏది ఇచ్చినా అది నీకు మహిమ కలుగునట్లుగానే వినియోగిస్తాను నువ్వు చెప్పగలిగితే అదే నీ సిద్ధపాటు. నీకు ఉద్యోగం ఇచ్చాడా, ఆయనకు మహిమకరంగానే నువ్వు చేయాలి. నీకు ఒక బిజినెస్ ఇచ్చాడా, ఆయనకు మహిమకరంగానే. నీకు ఒక కుటుంబం ఇచ్చాడా, ఆయనకు మహిమకరంగానే. చేయకపోతే ఏమవుతుంది? నేను చెప్తున్నాను, a destiny without a discipline will become a disaster. A dream without a discipline or without a plan, it becomes an illusion. నువ్వు అట్లా అయిపోకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆస్తిని తీసుకున్నాడు, ఏం చేయాలో తెలియదు. వాగ్దానం ముందు ఏం చేయాలో తెలియట్లేదు నీకు. దేవుడు ప్రార్థన జవాబిస్తే నీకు అన్నీ జరిగిపోతుంటే అర్థం కావట్లేదు నీకు. నాకు కాదు కదా అయింది ఎయిర్ క్రాష్ అనుకుంటున్నావు, నాకు కాదు కదా జరిగింది మరణం అనుకుంటున్నావు, నాకు కాదు కదా వచ్చింది హార్ట్ అటాక్ అనుకున్నావు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటా. రాత్రి దేవుడు ప్రత్యక్షమైనాడు, వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా, ఇవో ఈ రాత్రి ప్రభువు నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవన్నీ ఎవరు వగుతాయి అన్నాడు. అతని దగ్గర సమాధానం లేదు. లైఫ్ ఈజ్ ఫ్రజైల్, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చే ప్రతి దేవుడు మీకు ఇచ్చే ప్రతి జవాబు, దేవుడు మీకు ఇచ్చే ప్రతి బ్రేక్ త్రూ, నేను చెప్తున్నాను, దేవుడు మీ ద్వారా తాను కనపరుచుకోవటానికి చేస్తున్న కార్యములు. అందుకని ఆయన వెయిట్ చేస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రిపేర్డ్. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రిపేర్డ్. ఎవరు కూడా, మార్కు సువార్త 2:22 మార్కు 2:22, ఎవడు కూడా పాత తిత్తులో కొత్త ద్రాక్షారసము పోయుడు అన్నాడు. No one will pour the old wine or the new wine in the old wine skin. మార్కు 2:23 కనపడింది మీకు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును. చూసారా, ఆ తిత్తులను పిగుల్చును. మీ బైబిల్లో కనపడితే ఆమెన్ చెప్పండి అందరూ. మీ ఆమెన్ బాలేదండి అసలు. కమాన్, ఇంకా లౌడర్ ఆమెన్. కమాన్, చూడండి, ఆ తిత్తులు పగిలిపోతాయంట. చదువు, కంటిన్యూ చేయండి. రసమును తిత్తులను చెడును, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పి యేసు ప్రభు చెప్తున్న మాట. నో, ఎవడును పాత తిత్తులో, ఈ తిత్తు హీస్ టాకింగ్ అబౌట్, లుక్ ఎట్ మీ, ఇదే ఈ తిత్తు, ఇదే హీస్ టాకింగ్ అబౌట్ ద వైన్ స్కిన్ ఆర్ ద వెజల్
ఒక పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. పాత తిత్తులు అనగా పాత పాత్రలో కొత్త ద్రాక్షారసము పోయరు. పాత దాంట్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తి బర్స్ట్ అయిపోతుంది, ఆ వైన్ స్కిన్ బర్స్ట్ అయిపోతుంది. కాబట్టి పోయబడిన ఆ యొక్క వైన్ వేస్ట్ అయిపోతుంది. నీవు పాత తిత్తుగానే మిగిలిపోయావు. యువర్ లైక్ ఎన్ ఓల్డ్ స్కిన్. గాడ్ వాంట్స్ టు రిన్యూ ది స్కిన్. ఈ పాతదైపోయిన తిత్తు, నీ యాటిట్యూడ్ మారల. యు హ్యావ్ ఎ గ్రేట్ అనాయింటింగ్ బట్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. యు హ్యావ్ ఎ గ్రేట్ గిఫ్ట్ బట్ యు డోంట్ హ్యావ్ ద గ్రేస్. నీ పైన దేవుడు మంచి వరమునిచ్చాడు, మంచి తలాంతుల్ని ఇచ్చాడు, కానీ నీకు కృప లేదు. నీకు మంచి అభిషేకం ఇచ్చాడు, కానీ నీ యాటిట్యూడ్ బాలేదు. నీకు అహంకారము, నీ విధానము, నీ వైఖరి. ఎందుకని? ఈ తిత్తు బాలేదు. ఈ తిత్తును నువ్వు బాగు చేసుకోగలిగితే, ఈ హృదయమును బాగు చేసుకోగలిగితే, దేవుని యొద్దకు వచ్చి సరి చేసుకోగలిగితే, ఆయన నూతన ద్రాక్షారసమును పోయటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి నాయన. ఇస్తే ఏం చేస్తావు? ఐ డోంట్ నో. నో లాంగ్ టర్మ్ ప్లాన్. దీర్ఘకాల ఆలోచన ఏమి లేదు. ఆస్తిని తీసుకొని ఏం చేయాలో తెలియదు. దూర ప్రాంతం వెళ్ళి పాడు చేసుకున్నాడు. కమ్ ఆన్ ఫెయిత్ సెంటర్, షౌట్ ఐఎమ్ రెడీ. సంబడి షౌట్ ఐఎమ్ రెడీ. దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేయనై ఉన్నాడు. హల్లెలూయా. యు బెటర్ గెట్ రెడీ. యు బెటర్ గివ్ యువర్ హార్ట్ టు జీసస్. యు బెటర్ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. రీడెడికేట్ యువర్ సెల్ఫ్. రెన్యూ ద వైన్ స్కిన్. నీ హృదయమును మరలా తిరిగి నూతన పరచుకో. దెర్ ఇస్ ఎ న్యూ వైన్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని ఎదురు నుంచి ఒక క్రొత్త ద్రాక్ష రసము నీ మీదకి వస్తూ ఉన్నది. క్రొత్త తైలము నీ మీదకి పారుచూ ఉన్నది. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందమును ఆయన కలుగు చేయబోతూ ఉన్నాడు. లేమికి బదులుగా సమృద్ధిని కలుగు చేయబోతూ ఉన్నాడు. అవమానం ప్రతిగా ఘనతను కలుగు చేయబోతూ ఉన్నాడు. నువ్వు కన్నీరు కార్చి నిద్రలేని రాత్రులు గడిపిన సమయమునకు ప్రతిగా ఆయన గొప్ప మహిమను కలుగు చేయబోతూ ఉన్నాడు. సంబడి షౌట్ ఐ యామ్ రెడీ. నువ్వు గుర్తుపట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బట్ దిస్ యంగెస్ట్ సన్, ఈ చిన్న కుమారుడు, హీ వాజ్ నాట్ రెడీ. సో నెంబర్ 1, ద ప్రామిస్ అండ్ ద ప్రిపరేషన్. వాగ్దానము సిద్ధపాటు. నెంబర్ 2, రెండవది మరలా చదువుదాం. 13వ వచనం చదువుదాం. 13వ వచనం 15వ అధ్యాయం లూకా సువార్త. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును అందరు చెప్పండి, కూర్చుకొని. అందరు చెప్పాలి, కూర్చుకొని. మై పాయింట్ ఇస్, ఏమి కూర్చుకున్నాడు? చెప్పాలి, కరెక్ట్. మీరు కరెక్ట్ చెప్తారు. ఏమి కూర్చుకున్నాడు? నేను ఇప్పుడే మీ గురించి మంచి మాట చెప్పాను. ఎక్కడ చెప్పని తృప్తి నాకు ఇక్కడ చెప్తే కలిగిద్దని మీరు బాగా రెస్పాండ్ అవుతారని. కమన్, ఏమి కూర్చుకున్నాడు? ఆ సమస్తమే ఏంటి? ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి, వాగ్దానము. కమాన్, హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదమును కూర్చుకున్నాడు, వాగ్దానమును కూర్చుకున్నాడు. మన భాషలోకి వచ్చేద్దాం. స్వస్థతను కూర్చుకున్నాడు, మంచి కంపెనీలో జాబ్ను కూర్చుకున్నాడు, ఆపర్చునిటీస్ కూర్చుకున్నాడు, మంచి పెళ్లి సంబంధం వచ్చింది కూర్చుకున్నావు నీవు, మంచి ఉద్యోగం వచ్చింది కూర్చుకున్నావు, మంచి బిజినెస్ ఆపర్చునిటీని కూర్చుకున్నావు, సమస్తమును కూర్చుకున్నావు, వాగ్దానమును కూర్చుకున్నావు, దీవెనను కూర్చున్నావు. దైవజనుడు ప్రార్థిస్తేనో, తల్లిదండ్రులు ప్రార్థిస్తేనో నువ్వు ఉపవాసం ఉండవు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైనది నీకు మంచివి సమస్త అనుగ్రహిస్తే వాటన్నిటిని కూర్చుకున్నావు. అంతవరకు బాగుంది. కూర్చుకొని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. He received the promise, but he left the presence. కూర్చుకున్నాడు, ఇచ్చిన వాడిని వదిలేశాడు. ఎవడిచ్చాడా నీకు? నానిచ్చాడు. ఇచ్చేటప్పుడు నేను అడిగాడా ఏం చేస్తావని? అడగలా. కొడుకు కాబట్టి ఇచ్చాడు. నువ్వు అడిగేవని ఇచ్చాడు. నువ్వు ప్రార్థిస్తే ఇచ్చాడు. నువ్వు ఉపవాసం ఉంటే ఇచ్చాడు. నిన్ను నమ్మిచ్చాడు. నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయంటే ఇచ్చాడు. చిన్న కొడుకు ఆస్తి తండ్రి ఇచ్చిన వాడిని వదిలేసి పారిపోతున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రామిస్ అండ్ ద ప్రెజెన్స్. నీకు వాగ్దానం ఇచ్చాడా? దీవెనిచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? భార్యనిచ్చాడా? భర్తనిచ్చాడా? పిల్లల్నిచ్చాడా? సమస్తమును సమకూర్చుకున్నావు, మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. But you're gone far from the presence of God. దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. నీకు తెలుసు, దేవుని సహవాసమునకు దూరం అయిపోయావు, మందిర సహవాసమునకు దూరం అయిపోయావు. నా హృదయం పగిలిపోతా ఉంది. దేవుని మందిరానికి దూరం అయిపోయే విశ్వాసులను చూస్తే, దేవుని సన్నిధికి దూరం అయిపోయే విశ్వాసులను చూస్తే, మనలో ప్రతి ఒక్కరికి 4 తండ్రులు ఉండాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ 4 fathers. నెంబర్ 1,
హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. నెంబర్ 2 బయలాజికల్ ఫాదర్, నీ శరీర తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన తండ్రి. నెంబర్ 3 స్పిరిచువల్ ఫాదర్, నీ ఆత్మీయ తండ్రి. నెంబర్ 4 చెప్పమంటారా, యువర్ ఫాదర్ ఇన్ లా. సీరియస్లీ, యువర్ ఫాదర్ ఇన్ లా ఈజ్ యువర్ ఫాదర్. నీ మామగారు కూడా నీకు తండ్రే. యూ షుడ్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్. వాక్యంలో ఉన్నాయి వచనాలన్నీ. కొంతమంది బైబిల్ పండితులు పరిగెత్తుకొని వస్తారు, ఎందుకంటే వీళ్ళకి సంఘం తెలియదు, సేవ తెలియదు. ఏమనుకోవద్దండి, ఒకలాంటి జలసి స్పిరిట్ వీళ్ళకి. ఏం చెప్తారంటే వచ్చి, వాక్యంలో ఉంది కదా మత్తయి సువార్త 23:9 ఎవరు తండ్రి అనకూడదు, పరలోక ముందు ఉన్నవాడే తండ్రి. ఉందా లేదా? వాక్యంలో ఉందిగా. డౌట్గా చూస్తున్నారు నన్ను. చదవం ఎందుకైనా మంచిది. మత్తయి 23:9, మత్తయి 23:9 ఫాస్ట్ క్విక్గా. మ్యాచ్ 20 మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టదు. ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? మాట్లాడరేంటమ్మా, ఇంకొంచెం స్లోగా చెప్పండి. ఉందా లేదా? ఏమనుంది? మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్ట. ఈ వచనం తీసి చెప్తారు ఎప్పుడు తెలుసా? ఎవరైనా స్పిరిచువల్ ఫాదర్ గురించి మాట్లాడుతుంటే. అదేంటమ్మా, వాక్యాలు ఉంది కదా, ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు అన్నాడు కదా. ఆత్మీయ తండ్రి ఏంటి? మరి మీ నాన్న ఏమని పిలుస్తున్నావు నువ్వు? ఎవరికి పెట్టద్దు అన్నాడు కదా, ఏమని పిలుస్తుంది మీ నాన్ని? తండ్రి అని పిలవట్లేదా? నో లిసన్ టు మీ. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఒక్కడే. నా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, హీస్ టాకింగ్ అబౌట్ వర్షిప్. మీరు అందుకని పై వచ్చిన తర్వాత వచ్చిన కూడా చదవాలి. హీస్ టాకింగ్ అబౌట్ వర్షిప్. పరలోకమందున్న తండ్రికే తప్ప ఎవరికి ఆరాధన చెందకూడదు. యూ షుడ్ నాట్ వర్షిప్ మ్యాన్, యూ షుడ్ వర్షిప్ గాడ్. ఆయనని తండ్రిగా ఆరాధించండి, మనుషులను కాదు ఆ కాంటెక్స్ట్లో దేవుడు చెప్పాడు మీకు ఎవరు తండ్రి ఉండకూడదు అని. కానీ వాక్యంలోనే చాలా క్లియర్గా ఉంది. సరే, స్పిరిచువల్ పేరెంట్స్ అన్న మాటకు వాక్యాధారం ఉందా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6:1. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6:1. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మొదటి వచనంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు? రెండవ వచనంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు? వాక్యం చదివితే మనకు కనిపిస్తుంది ఎవరు. మొదటి వచనంలో తల్లిదండ్రులు ఎవరు అంటే ప్రభువునందు తల్లిదండ్రులు. హలో, ఇన్ వర్స్ 1 యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. చాలా క్లియర్గా రాయబడింది, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్. దేవుడు నీకు ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. ఆత్మీయ తండ్రి అంటే నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు వాక్యము సిద్ధపడి, నీకు వాక్యమును పోషించి, నీ పక్షంగా దేవుని ఎదుట నిలబడి, నీకు ఒక స్పిరిచువల్ కవరింగ్ ఇచ్చే వ్యక్తి నీ ఆత్మీయ తండ్రి. కమ్ ఆన్, హల్లెలూయా. సో పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. సో యూ హ్యావ్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు తల్లిదండ్రులు ఉన్నారు. రెండవ వచనంకి వచ్చేసరికి మీ శారీరక తల్లిదండ్రులు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. యా, సో వి షుడ్ హ్యావ్, మనకి హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి ఉండాలి. నెంబర్ 2 ఇంకెవరు? బయలాజికల్ ఫాదర్, శారీరక తండ్రి. అండ్ నెంబర్ 3 స్పిరిచువల్ ఫాదర్. అండ్ నెంబర్ 4 ఒక చిన్న చిట్కా చెప్పనా. మీ మామగారిని గౌరవించటం ఆరంభించండి, ఇంట్లో సమాధానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బీట్ హస్బెండ్ అండ్ బీట్ వైఫ్. మీ వైఫ్ నాన్నగారు, మీ హస్బెండ్ నాన్న. మనకు కదిలిస్తే కొంత అస్సలు మీ నాన్న మీ అమ్మ ఉన్నారంటే వద్దు, తండ్రిగా భావించి గౌరవించండి. కమాన్, హల్లెలూయా. ఇలా నీకు తెలియదు పాస్టర్ గారు, అప్పుడు చెప్పాడు 1 ఎకరం అని, ఇంతవరకు ఒక మాట లేదు. అవసరం నీకు పిల్లనిచ్చాడు, శ్రేష్టమైన తన కుమార్తెనిచ్చాడు, చాలు, నీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కమాన్, సంబడి షౌట్ లౌడ్ హల్లెలూయా. నమ్మి నీ చేతిలో పెట్టాడు. ఆమేన్. కొంతమంది ఉంటారు అసలు మామూలు రిసీవర్స్ కాదు వాళ్ళు, దే ఆర్ మ్యాగ్నెట్స్. ఒక అతను వచ్చి దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా 1,000,000 సంవత్సరాలు నీ దృష్టిలో ఎంత అంటే 1 క్షణం అన్నాడంట. ఏమన్నాడు? 1 క్షణమే నాయన నా కుమారుడా. ఇంకో ప్రశ్న ప్రభువా అన్నాడంట, అడుగు నా కొడుక. రెండో ప్రశ్న, 1,00,00,000 రూపాయలు నీ దృష్టిలో ఎంత అంటే 1 పైసానే నాయన అన్నాడంట. ప్రభువా నాకు 1 పైసా ఇస్తావా అన్నాడంట. 1 క్షణం ఆగా అన్నాడంట ఆయన. You should have a spiritual father.
నా హ్యావ్ స్పిరిచువల్ ఫాదర్, నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఈ పరిచర్యకు నాకు కనెక్ట్ అయిన వారందరికి నేను ఆత్మీయ తండ్రి. మీకు తెలియకపోతే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ హియర్ నెహెమియా డేవిడ్, యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆమెన్. 3 సంవత్సరాలు బాలుని తీసుకుని ఒక దేశానికి ఆత్మీయ తండ్రిగా చేశాడు సమూయేలుని. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ అబౌట్ ద ప్లేస్ ఇన్ ద స్పిరిట్. సమస్తమును కూర్చుకున్నాడు. కమింగ్ బ్యాక్ టు లూక్ 15, సమస్తమును కూర్చుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ ద ప్రామిస్ బట్ హీ లెఫ్ట్ ద ప్రామిస్ కీపర్. హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్ బట్ హీ లెఫ్ట్ ద బ్లెస్సర్. దీవెన తీసుకున్నాడు, దీవించేవాడిని వదిలిపెట్టేశాడు. వాగ్దానమును తీసుకున్నాడు, వాగ్దానమును నెరవేర్చేవాడిని వదిలిపెట్టేశాడు. స్వాస్థ్యమును తీసుకున్నాడు, స్వాస్థ్యం ఇచ్చిన వాడిని వదిలిపెట్టేశాడు. హీ ran with the promise but he left the presence behind. ఇశ్రాయేలుతో అదే సమస్య. వారికి దేవుడు వద్దు కానీ కనాను కావాలి, దేవుడు వద్దు కానీ వాగ్దాన భూమి కావాలి, వాగ్దానం చేసిన వాడు వద్దు కానీ వాగ్దాన దేశము కావాలి. ఎంత ఘోరం! అందుకని కీర్తనకారుడు ప్రార్థించాడు, ప్రభువా నాకు రాజు కాదు, నాకు రాజ్యము కాదు, నాకు అంతఃపురము కాదు, నాకు సింహాసనము కాదు, నేను ఒక్క వరమే అడిగాను. 27వ కీర్తన 4వ వచనం. కీర్తనకారుని యొక్క ప్రార్థన, లార్డ్ వన్ థింగ్ ఐ డిజైర్ that I behold the beauty of your face, that I dwell in your presence all the days of my life. యెహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని 4వ వచనంలో. బైబిల్ చూస్తుంటే ఆమెన్ చెప్పండి, ఏంటి ఆ వరము? దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, కమాన్, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు. ఇఫ్ దేర్ ఇస్ వన్ డిజైర్, ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్రేయర్ రిక్వెస్ట్, లార్డ్ ఐ వాంట్ టు బి ఇన్ యువర్ ప్రెసెన్స్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. వింటున్నారా? మీకు కోపం వచ్చే ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, చెప్పనా వద్దా? నేనంటే మీకు నచ్చకపోవచ్చు ఇక ఈ మాట చెప్తే. ఏం పాస్టర్ గారు ఇలా చెప్తున్నారని అనుకోవచ్చు మీరు, కానీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ దినం నుంచి డోంట్ ప్రే ఫర్ హౌసెస్, డోంట్ ప్రే ఫర్ కార్స్, డోంట్ ప్రే ఫర్ ఫైనాన్సెస్. స్టాప్ ప్రేయింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఇండ్ల కొరకు, కార్ల కొరకు, ధనము కొరకు, వస్తుపరమైన వాటి కొరకు ప్రార్థించడం ఆపే. మరి దేని కొరకు ప్రార్థించాలి? ప్రే టు బీ ఇన్ ద ఫాదర్స్ ప్రెసెన్స్ ఆల్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా తండ్రి సన్నిధిలో ఉండుట కొరకు ప్రార్థించు. ఆ సన్నిధిలోనికి ప్రమాదం రాదమ్మా, ఆ సన్నిధిలోనికి శత్రువగ్ని రాదు. కమాన్ గివ్ ద లార్డ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. ఆ సన్నిధి ఏంటో తెలుసా? ఆ సన్నిధి ఏంటో తెలుసా? ఆ సన్నిధి, ఇట్ ఈస్ అన్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్ టు ద ఎనిమీ. శత్రువు రాలేని స్థలం అది. కమాన్ హల్లెలూయా. నీవు శత్రువు కంటికి కనపడకుండా దాచిపెట్టబడే స్థలం అది. హల్లెలూయా. ఆ రోజున భయంకరమైన శత్రువులు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పర్వతం అంతా చుట్టుముట్టేసినప్పుడు వారి కనులు గుడ్డివైపోయినాయి, ఎలీషాను చూడలేకపోయారు. వారికి వేరే మార్గం ఇది కాదు, వేరే దగ్గరికి అంటే వారు అక్కడికి వెళ్ళిపోయారు. గాడ్ హ్యాస్ మేడ్ ఇన్విజిబుల్. దేవుడు ఎలీషాని తన శత్రువులకు అదృశ్యముగా చేసేసాడు. అటువంటి సన్నిధిలో నువ్వు నివసించుటకు ఒకరు ప్రార్థించు. హల్లెలూయా. శత్రువు నిన్ను కనుగొనలేని స్థలము, మరణము నిన్ను కనుగొనలేని స్థలము, రోగము నిన్ను కనుగొనలేని స్థలం. ఐ యామ్ టెల్లింగ్ యూ, ఇఫ్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ ప్రే టు బి ఇన్ యువర్ ఫాదర్స్ ప్రెసెన్స్. నీ తండ్రి సన్నిధిలో నివసించుటకు. పాస్టర్ గారు మరి ఇళ్ళ కొరకు, కార్ల కొరకు, ధనము కొరకు ప్రార్థన చేయకూడదు, అడగకూడదా? తప్పు కాదు, అడగచ్చు, నేను అడగద్దు అంటలేదు. కానీ మీరు ఆయన సన్నిధిని వెతకండి. ఇవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెనకాల వస్తాయి. నీకు అవసరమైనవన్నీ నీ ఎద్దుకు వస్తాయి. కార్లు నీ వెనకాల వస్తాయి, ఇల్లు నీ దగ్గరికి వస్తాయి, అవన్నీ నీ దగ్గరికి వస్తాయి. వాటి గురించి నువ్వు దిగులు పడద్దు. ఆకాశ పక్షులు చూడ విత్తవు, కోయవు, ఆయనను వాటిని ఆయన పోషించున్నాడు కదా, మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా? నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి అన్నాడు ఆయన. ఒక ఇల్లు పంపిమనండి, పంపిస్తాడు ఆయన. కమ్ ఆన్ హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నాతోనే ఉంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. You just don't need the presence. You just don't need the promise. You also need the presence. నీ కేవలం వాగ్దానం కాదు, నీకు సన్నిధి కావాలి. దూరదేశం. ఎవరు అడుగుతున్నారు దూరదేశం అంటే? అక్కడికి నాకు తెలియదు. అమెరికానా, ఆస్ట్రేలియానా, బెంగళూరా, చెన్నైయా, బాంబేనా, జర్మనీయా, నాకు తెలియదు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఏ దేశం వెళ్తే నువ్వు బాగుంటావు అనుకున్నావు అదే దేశానికి వెళ్ళాడు అతను కూడా. ఎక్కడికి వెళ్తే అన్ని బాగున్నట్టుగా నీ కనపడిన అక్కడికే వెళ్ళాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, దేవుని సన్నిధికి దూరం అయితే
నీ హృదయం దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన సహవాసమునకు దూరం అయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నేను ముగింపులోనికి వచ్చేసాను, బాగా వినాలి. ఇఫ్ యూ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద ప్రామిస్, యువర్ ప్రామిస్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. నువ్వు వాగ్దానం పొందిన తర్వాత సన్నిధిని విడిచిపెడితే నీ వాగ్దానం నీకు సమస్యగా మారిపోద్ది. ఇఫ్ యూ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్, లిసన్ టు మీ, యువర్ బ్లెస్సింగ్ విల్ బికమ్ ఏ బర్డెన్. నీ దీవెన నీకు భారం అయిపోద్ది. దేవుని సన్నిధికి దూరం అయిపోతే చిన్న చిన్న విషయాలు నిలబడలేక కాంప్రమైజ్ అయిపోతున్నావు. నువ్వు దేవుని కొరకు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు. సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ కొడుకు, వాగ్దానం పొందాడు. చదవండి అన్నమాట 15వ అధ్యాయం, 15వ అధ్యాయం అదే వచనము. సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసును. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు చెప్తున్న ఒక రోజు వస్తుంది కరువు. లిసన్ టు మీ, అందరు వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, మందిరానికి నీ ఆసక్తి తగ్గితే, దీవించబడిన తర్వాత, పెళ్ళైన తర్వాత, దేవుడు నీకు మంచి అన్ని ఇచ్చిన తర్వాత, దేవుని ఎడల నీ ఆసక్తి తగ్గితే, నేను చెప్తున్నా ఒక రోజున కరువు వచ్చే రోజు వస్తుంది. నువ్వు ధనము కోల్పోకపోవచ్చు, నీ ఉద్యోగం అలాగే ఉండొచ్చు, నీ ధనం అలాగే ఉండొచ్చు, కానీ నువ్వు బ్రతకటానికి ప్రయాసపడే దినములు వస్తాయి. ఎందుకు బ్రతుకుతున్నానో, చచ్చిపోదాం అన్న భయంకరమైన రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది నీ మీదకి. ఎందుకని? దేవుని సన్నిధి నుంచి దూరం అయితే కలిగేది అదే నీకు. అందుకని నేను ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలో నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీకు విశ్రాంతి కేవలం దేవుని సన్నిధిలోనే. లేనిపోయిన తల మీద తెచ్చుకున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి నేను దేవుని సన్నిధికి దూరం అయినంటే ఏం చేస్తావు? కృప కలిగిన దేవుడిని మరలా అంగీకరిస్తాడు. కానీ అది జరగకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రసంగి 12:1. రిమెంబర్ యువర్ క్రియేటర్. రిమెంబర్ యువర్ క్రియేటర్. అతను దూరం వెళ్ళిపోయాడు. చదవమ్మా. ఆస్తిని పాడు చేసుకున్నాడు. తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చదవమ్మా. వెళ్ళి ఆ దేశస్తులో చేరి అతడు పందుల మేపుటకు తన పొలములోనికి he was hired in pig's pen. పందులు మేపే స్థలంలోనికి వెళ్ళిపోయాడు. వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఎలావుడు హల్లెలూయా. చాలా మందికి దీవెన కావాలి, దేవుడు వద్దు. చాలా బాధగా ఉంది. మెనీ పీపుల్ వాంట్ హెవెన్ వితౌట్ హోలీనెస్. మెనీ పీపుల్ వాంట్ ఫర్గివ్నెస్ వితౌట్ ఫెయిత్. మెనీ పీపుల్ వాంట్ ద బ్లెస్సింగ్ వితౌట్ ద బ్లెస్సర్. మెనీ పీపుల్ వాంట్ ద ప్రామిస్ వితౌట్ ద ప్రామిస్ కీపర్. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అన్నవి క్రీస్తులోనే అవును అన్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. చాలామంది వాగ్దానంలోనే అవును అనుకుంటారు. వాగ్దానంలోనే అవును కాదు, క్రీస్తులోనే అవునవి. క్రీస్తు బయట వాగ్దానములు నీకు నెరవేర్చబడవు. కమాన్ హల్లెలూయా. ఇతను వెళ్ళాడు, ఇబ్బంది పడుతున్నాడు, కరువు వచ్చింది, దగ్గరున్న ధనమంతా అయిపోయింది. ఒక అతని దగ్గరికి వెళ్ళాడు, పొలంలోనికి వెళ్ళి పందులు మేపమన్నాడు. యు నో ద స్టోరీ. ఆ వచనాలను చదివే సమయం సరిపోదు. పందులు మేపుతా ఉన్నాడు. అతను ఆకలి కొని అందరిని అడిగాడు, కానీ ఎవరు అతనికి ఏమి ఇవ్వలేదని వాక్యంలో రాయబడింది. ఎవరు అతనికి ఏమి ఇవ్వలేదు. 16వ వచనము. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. ఎవడును వానికి ఏమీ లేదు. ఎవడు వానికి ఏమీ లేదు. హంగర్ చాలా ఘోరం తెలుసా. ఐ వాంటెడ్ టు టాక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే హియర్. హంగర్, ఆకలి చాలా ఘోరం. ఆకలి ఏం చేస్తుందంటే చాలా ఆలోచనలు ఇస్తుంది. ఆకలి చాలా తెగింపునిస్తుంది. ఆకలి ఒక భయంకరమైన, ఐ మీన్ ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ మేక్స్ యూ గో బియాండ్ యువర్ ఎబిలిటీ. పందులు తినే పొట్టు తినటానికి వెళ్ళిపోయాడు ఆకలికి. వాడికి ఎవడు ఏమి ఇవ్వలేదు, వానికి ఆ పందులు కూడా ఏమి ఇవ్వలేదు, ఆ పొట్టు కూడా దొరకలేదు. 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆకలి ఏం చేస్తుందంటే కాస్త బుద్ధి తీసుకొస్తుంది. దిస్ హంగర్, నీ కడుపు మాడినప్పుడు, when you're getting nothing, then you come to senses. అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు, నా తండ్రి ఇంటిలో ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కాబట్టి నేను లేచి ఏం చేస్తాను, నా తండ్రి యొద్దకు వెళ్ళి. కమ్ ఆన్ హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. I want to release a prophetic word right now.
నేను ఒక ప్రవచనాత్మకమైన మాట నేను విడుదల చేయాలనుకుంటున్నాను. ఓవర్ ఆల్ ద సన్స్ అండ్ డాటర్స్ ఇన్ దిస్ హౌస్. ఇక్కడ ప్రతి కుమారుడి పైన, ప్రతి కుమార్తె పైన ఒక మాట పలుకుతున్నాను. మే దేర్ బి ఏ హంగర్ ఇన్ యూ. తండ్రి సన్నిధిలో నివసించుటకు, తండ్రి యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ద బస చేయుటకు మీలో ఒక బలమైన ఆకలి రేపబడును గాక. I prophesy a spiritual hunger over your lives in the name of Jesus. There shall be a great stirring of hunger in you that would cause you to run to the Father's house. తండ్రి ఇంటికి పరిగెత్తుకుని వచ్చే ఒక ఆకలి మీలో కలుగు చేయబడును గాక. ఆ తండ్రి ఇంటిలో ఏమున్నాయి? అందరికన్నా ఉంది. నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. స్టాండ్ టు యువర్ ఫీట్. అందరు లేచి పెడదాం. త్వరగా లేచి పెడాలి. పరిగెత్తుకొని వచ్చేసాడు. తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. అడిగింది ఏమి దొరకట్లేదు. ఎవరు అడిగినా ఏమి ఇవ్వట్లేదు. అప్పుడేగా మనకు గుర్తొచ్చేది 121వ కీర్తన. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రమ్ వేర్ డస్ ద హెల్ప్ కమ్? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఆ స్థలంలోనికి ఈరోజు దేవుడిని పిలుస్తున్నాడు. బిలీవర్, లిసన్ టు మీ. అత్తమామ లేని కుటుంబం మొదటి కుటుంబం, తోడుకోడలు లేని కుటుంబం మొదటి కుటుంబం, ఆడబిడ్డలు లేని కుటుంబం మొదటి కుటుంబం, ఆదాము వాళ్ళ కుటుంబం. కానీ ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మీరు అనుకోవచ్చు అత్తమామల వల్లే గొడవలని, తోడుకోళ్ళ వల్లే గొడవలని, ఆడబిడ్డల వల్లే గొడవలని. అవేమీ లేకుండా గొడవలని ఆ ఇంట్లో. 2వ అధ్యాయంలో కుటుంబాన్ని చేశాడు. 3వ అధ్యాయంలో సర్పం వచ్చింది. దేవుడు వచ్చి అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. నేను పారాఫ్రేజ్ చేస్తున్నాను. ఆదాము అనగా తండ్రిని అడుగుతుండే రోజున, ఫాదర్ వేర్ ఆర్ యూ? ఏ ఫాదర్ ఫెయిల్స్ టు బీ ఇన్ హిస్ ప్లేస్, ఏ ఫాదర్ ఫెయిల్స్ టు బీ ఎ ఫాదర్. తండ్రి తన స్థానంలో ఉండటం ఫెయిల్ అయిపోతే ఎవరి వలన కదా, తండ్రి వలన కుటుంబం పాడైపోద్ది. టేక్ యువర్ ప్లేస్ ఫాదర్. ఫాదర్ టేక్ యువర్ ప్లేస్. తండ్రి నీ స్థానమును తీసుకో. గాడ్ హ్యాస్ గివెన్ యు అన్ అథారిటీ. నీ నోటిలో పెట్టిన మాట నీ పిల్లల యొక్క భవిష్యత్తుని గ్రహించు. యోధాను చూసి యాకోబు అన్నాడు, రాజు దండము నీ దగ్గర నుంచి తొలగిపోదన్నాడు. యోధ ఎన్నిసార్లు తప్పిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, భయంకరమైన పాపం చేశాడు. కానీ యోధా గోత్రంలో గోత్రకర్త అయ్యాడు. ఎందుకని? ఎప్పుడో ముసలివాడైన తండ్రి పలికాడు అతను చూసి, నీ చేతిలో ఉండి రాజదండం పోదని నీ కొడుకును చూసి పలుకు, గ్రేట్ షెల్ బి యువర్ వెల్ బీయింగ్ అని చెప్పు. నీ పిల్లల్ని చూసి, తండ్రి నీకు అత్యధిక విశ్రాంతి కలుగుతుంది మీ పిల్లలకు చెప్పు. నువ్వు శత్రువుల యొక్క గమనిని స్వాధీనపరచుకుంటావని చెప్పు. భూమి మీద నువ్వు బలమైన వ్యక్తి అవుతావని చెప్పు. స్పీక్ ఫెయిత్ ఓవర్ యువర్ చిల్డ్రన్. స్టిర్ అప్ ద హంగర్. వాళ్ళ ఆకలి కలిచే దట్ దే విల్ కమ్ టు ద ఫాదర్స్ హౌస్. తండ్రి ఇంటికి పరిగెత్తుకొచ్చి ఒక ఆకలి. లెట్ దెమ్ సీ యూ ప్రేయింగ్. ఫాదర్స్, తండ్రులు వింటున్నట్లేదు ఆమెను చెప్పండి. తండ్రులందరూ బిగ్గరగా ఆమెను చెప్పండి. దేవుడు నిన్ను అడుగుతాడు, మీ కుటుంబాన్ని గురించి లెక్క అడుగుతాడు. మీరు ప్రార్థించుట మీ పిల్లలు చూడాలి. మీరు ప్రార్థించుట మీ పిల్లలు చూడాలి. తండ్రులారా మీరు మోకరించుట మీ పిల్లలు చూడాలి. తండ్రులారా మీరు ప్రార్థించుట మీ పిల్లలు చూడాలి. లేచి నా తండ్రి వద్దకు వెళ్దామని కొడుకు అనుకున్నాడు. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నా. అనుకొని ఒక ప్రేయర్ ప్రిపేర్ అవుతున్నాడు, ఒక రిపెంటెన్స్. నేను వెళ్ళి చెప్తాను, నాన్న నీ కొడుకును అనిపించుకుంటకు యోగ్యుడిని కాదు, కనీసం ఒక కూలివాడిగా నన్ను చేర్చుకో. నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్దామనుకొని వస్తున్నాడు. దూరం నుంచి తండ్రి చూశాడు. తండ్రి కదా, కొడుకును గుర్తుపట్టాడు. చెడిపోయిన కొడుకు, విరిగిపోయిన కొడుకు, అసహ్యంగా కనపడుతున్న కొడుకు, వాసన కొడుతున్న కొడుకు, పందుల గుంపు నుంచి వస్తున్న కొడుకు చూశాడు. పరిగెత్తుకుంటే తండ్రి ఎద్దుకు, కుమారుడి ఎద్దుకు వచ్చాడు. వాక్యంలో రాయబడింది 20 వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, అందరు చెప్పాడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ప్రేమను చూడండి. ఏమన్నా అడిగాడండి? నీ పరలోకపు తండ్రికి నువ్వంటే అంత ప్రేమ, నువ్వు లేటుగా వచ్చిన జవాబులు ఇస్తున్నాడు. నీకు మధ్యలో మందిరం మానేసిన జవాబులు ఇస్తున్నాడు. దశంభాగా లెగ్గొట్టిన దేవుడు కార్యాలు చేస్తున్నాడు.
అలా ఆయన ప్రేమను మనం యూ కెనాట్ టేక్ ఇట్ అడ్వాంటేజ్. దాని గురించి మనం అడ్వాంటేజ్ లోకు తీసి చేసేయకూడదు. అసలు ఆ కొడుకు ఆ రిపెంటెన్స్ ప్రార్థన చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి తండ్రి. నెక్స్ట్ వచనమే అన్నాడు, ఏమన్నాడు 21వ వచనంలో, వానికి ఆ కుమారుడు అతని తండ్రితో, నేను పరలోక విరోధంగా పాపం చేసి నీకు మీరు నీ కుమారుడు అనిపించడం యోగ్యుడిని కాను. తండ్రి అన్నాడు, కాగా ప్రశస్త వస్త్రం తీసుకురండి, తీసుకొచ్చి కట్టమన్నాడు. తర్వాత వీని చేతికి ఉంగరం పెట్టమన్నాడు. ఆ తర్వాత పాదములకు చెప్పులు తొడిగించు. నో రిస్టరేషన్ బిగాన్. నేను చెప్తున్నాను, రిస్టరేషన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి ఎద్దుకు తిరిగి వచ్చిన తర్వాత పునరుద్ధరణ స్టార్ట్ అవుతుంది. రిపెంటెన్స్ బ్రింగ్స్ రిస్టరేషన్. నువ్వు పశ్చాత్తాపడి దేవుని ఎద్దుకు రా. ఈరోజు నువ్వెంత దూరం వెళ్ళిపోయావో నాకు తెలియదు, ఎంతవరకు దేవునికి దూరం అయిపోయావో నాకు తెలియదు, ఎంతవరకు నీ హృదయం దేవునికి దూరం అయిపోయిందో నాకు తెలియదు. ఈరోజు దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. హీఈస్ కాలింగ్. అందుకని పౌలు అన్నాడు, మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోవునవైనను ఏవి కూడా దేవదూతలైనను ప్రధానులైనను క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మళ్ళీ ఎడబాపనేరవు అన్నాడు. హల్లెలూయా. నథింగ్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. వచ్చి ఆ కొడుకు చెప్తున్నాడేమో, నాన్న నేను చాలా చేశాను, అయి చేశానంటే నాన్న అంటాడు, ఏది కూడా నాకు కొడుకు కాకుండా చేయలేదు, నిన్ను నాకు కొడుకు కాకుండా ఏది చేయలేదు. నేను వేషలతో తిరిగాను, అయినా నువ్వు నా కొడుకువే. నీ ఆస్తిని పాడి చేశా, అయినా నీవు నా కొడుకువే. నీకు దూరం అయిపోయా, అయినా నువ్వు నా కొడుకువే. నీకు విరోధమై, అయినా నువ్వు నా కొడుకువే. హీస్ గివింగ్ అనదర్ ఛాన్స్. మరలా తీసుకొని వచ్చాడు, కోల్పోయిందంతా తిరిగి ఇచ్చాడు. వావ్. పశువుని తెమ్మన్నాడు, వధించాడు, గొప్ప విందు చేశాడు. లుక్ ఎట్ ద ఫాదర్స్ లవ్. అండ్ ద సేమ్ ఫాదర్, ఆ పరలోకపు తండ్రి రోజు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎద్దకు. యూ హ్యావ్ రిసీవ్డ్ ద ప్రామిస్. వాగ్దానం పొందుకున్నావు. అమ్మ, డోంట్ లీవ్ ద ప్రెసెన్స్. ఆయన సన్నిధిని విడిచిపెట్టద్దు. ఒకవేళ ఇంతకాలం ఆయన సన్నిధికి దూరంగా ఉంటే, మేక్ ఎ డెసిషన్ టుడే టు కమ్ బ్యాక్ టు హిస్ ప్రెసెన్స్. కమ్ ఆన్. హల్లెలూయా. Hallelujah. Were you all blessed by the word? Benada దీవించబడ్డారు. Come on, give the Lord some praise if you are blessed by the word. Put your hands together. Give Jesus. Give Jesus. Give Jesus. Come on, ఇంకా బిగ్గరగా. ఇంతేనా? Hallelujah.